శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం ఏర్పాట్లపై అధికారుల సమీక్ష. ఈ నెల 29న జరగబోయే శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం మరియు జనవరి 19 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఇతర జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు కళ్యాణ మహోత్సవం జరిగే తోటబావి, విఐపి దర్శనం, సాధారణ దర్శనం, విఐపి మరియు జనరల్ పార్కింగ్ స్థలాలు, బస్టాండ్, ఎల్లమ్మ ఆలయం, 50 గదుల సత్రం, క్యూ కాంప్లెక్స్ భవన తదితర ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మనోజ్ చౌదరి పలు ముఖ్య సూచనలు చేశారు. కళ్యాణోత్సవ ప్రదేశంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలన్నారు. ఎలక్ట్రిసిటీ శాఖను లైటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చూసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పటిష్టమైన సదుపాయాలను చేయాలని సూచించారు. అగ్నిమాపక శాఖతో సమన్వయం చేసుకుని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, షాప్ యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. మంచినీటి సౌకర్యం, భక్తులకు 24/7 మంచినీటి సదుపాయం అందుబాటులో ఉంచాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను సూచించారు. భక్తుల కోసం తాత్కాలిక మెడికల్ స్టాళ్లు ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని డిహెచ్ఎంఓకు ఆదేశించారు. బస్సులను బస్టాండ్లో నిలిపే ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ కమిషనర్ ప్రకటన. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ మాట్లాడుతూ, కళ్యాణోత్సవం మరియు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనట్లు తెలిపారు. భక్తుల రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేకమైన చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, ఆలయ ఈఓ బాలాజీ, ప్రధాన అర్చకులు మల్లికార్జున్, విద్యుత్ శాఖ ఎస్ఈ చంద్రమోహన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్, పంచాయతీ అధికారి దేవి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29న మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం, జనవరి 19 నుండి బ్రహ్మోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని నిర్ణయించారు. మీరు ఆల్రెడీ ప్యాక్ కదా, మీ వాళ్ళు 30-40 మంది వారు ఎవరైతే ఉన్నారో అటు సైడ్కి ఎవరు వెళ్ళలేదు కంట్రోల్ చేయాలని చెప్పేసి ఇది పెట్టేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చేస్తుంది దర్శనం చేసుకుని కూడా అప్పుడు క్లోజ్ అవుతుంది. టోటల్ క్లోజ్ ఉంటుంది. ఇక్కడ చూసుకొని వెళ్ళిపోతారు సార్. మిగతా వాళ్ళకి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. మీదంటే మేము సిపి గారితో డిస్కస్ చేస్తాను. పైన ఉండాలి సార్. ఇవి మార్కెట్స్ లాస్ట్ టైం అక్కడ ambulance కూడా any which ways will be there. Right side ఉంది కదా, right side లో ఉంటుంది. కుమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో జరగబోతున్న కళ్యాణం
29th డిసెంబర్ నాడు ఉంది. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19th జనవరి నుంచి జాతర కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మనకి భక్తులందరూ కూడా సిద్దిపేట జిల్లాయే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా భక్తులందరూ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తారు. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో టెంపుల్ అథారిటీస్ ఈఓ గారు అదేవిధంగా పూజారులు అందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడా కూడా ఏ డిపార్ట్మెంట్కి పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా డిపార్ట్మెంట్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వారి డ్యూటీస్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఈరోజు విజిట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్ అరేంజ్మెంట్స్ కంప్లీట్గా మనకి 25th వరకు కంప్లీట్ చేయమని కూడా చెప్పాము. మళ్ళీ 25th నాడు రీవిజిట్ చేసి ఒకసారి ఏ విధంగా రూట్ ఉంటుంది, భక్తులు ఎక్కడి నుంచి వస్తారు అనేది మళ్ళీ రీఎగ్జామిన్ చేసి కంప్లీట్ ఓవరాల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా స్మూత్గా జరిగే విధంగా చూసుకుంటాం.